హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు సినిమా బ్రేనియక్. సో ఈ వీడియోలో ది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ఎపిసోడ్ 6 బ్రేక్ డౌన్ చేస్తాను. ఎపిసోడ్ 5 బ్రేక్ డౌన్ పైన కార్డ్స్ లో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ వీడియో మిస్ ఉంటే అది కూడా చూడండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిటర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఎపిసోడ్ 6 మనకి ఎపిసోడ్ 5 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది. జిఆర్సీ వాళ్ళంతా లోపల ఇరుక్కుపోయి ఉంటారు, బయట అంతా హడావుడిగా ఉంటుంది. అండ్ షేరన్ వస్తుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే లాస్ట్ బ్రేక్ డౌన్ వీడియోలో నేను షేరన్ రాదు అని చెప్పాను. అండ్ ఆ ఫేషియల్ మాస్కింగ్ టెక్నాలజీ వింటర్ సోల్జర్ లో చూసిందే. తర్వాత సీన్ లో శామ్ కొత్త సూట్ తో ఎంట్రీ ఉంటుంది. సో ఈ సూట్ ఎగ్జాక్ట్ గా కామిక్ బుక్ నుంచి వచ్చిందే. సో మన ఇన్స్టా పేజ్ ఫాలో అవుతూ ఉంటే నేను స్టోరీలో ఆల్రెడీ పెట్టిన ఎపిసోడ్ కి ముందే మీరు చూసే ఉంటారు. అండ్ శామ్ ఇక్కడ ఐఎమ్ క్యాప్టెన్ అమెరికా అంటాడు. సో ఫైనల్ గా స్టీవ్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడే యాక్సెప్ట్ చేశాడు శామ్. అండ్ ఎపిసోడ్ 1 లో మూన్ రిఫరెన్స్ మళ్ళీ వస్తుంది మనకి. సో ఈ చాలా మంది చాలా థీరీలు వేసుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇట్స్ జస్ట్ జోక్ అంతే, మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు. సో ఎపిసోడ్ 1 బ్రేక్ డౌన్ లో నేను పాత క్యాప్టెన్ అమెరికా ఏమై ఉండొచ్చు అని చెప్పి మాట్లాడాను. మీరు ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో ఆ మూన్ జస్ట్ జోక్ అంతే, ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మహా అయితే రఫ్ గెస్ వేసుకుంటే ఒక స్వాడ్ ఆర్గనైజేషన్ ఆఫీస్ ఉంటుంది మూన్ మీద, అంతే, అంతకు మించి ఏం లేదు. తర్వాత బ్యాట్రాక్ వర్సెస్ న్యూ క్యాప్టెన్ అమెరికా ఫైట్ ఉంటుంది, సేమ్ వింటర్ సోల్జర్ లో బ్యాట్రాక్ వర్సెస్ క్యాప్ ఫైట్ లాగా. తర్వాత బకీని మాటల్లో పెట్టి జిఆర్సీ వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తుంది కార్లీ. అండ్ బకీ బైక్ సీక్వెన్స్ సివిల్ వార్ తర్వాత మళ్ళీ ఇదే మనం బకీని బైక్ మీద చూసింది. బకీ ఫ్లాగ్ స్మాషెస్ తో ఫైట్ చేస్తున్నప్పుడు జాన్ వస్తాడు లమ్మర్ చావుని అవెంజ్ చేయడానికి. సో ఈ ఫైట్ ఇలా జరుగుతుండగా దీనికి ప్యారల్ గా శామ్ ఒక చాపర్ చేస్ లో ఉంటాడు. దీని ముందు సీన్ లో షీల్డ్ బయటకి విసిరేసి గాల్లో దాన్ని క్యాచ్ చేస్తాడు. ఇట్స్ నైస్, బాగుంది, సమ్ ఎయిర్ యాక్షన్. సో ఫాల్కన్ బేసిక్ గా వింగ్ మ్యాన్. ఎపిసోడ్ 1 లో మంచి ఎయిర్ యాక్షన్ చూసాము. దాని తర్వాత ఫాల్కన్ అంతా గ్రౌండ్ యాక్షన్ లోనే ఉన్నాడు. సో ఇప్పుడు శామ్ కొత్త సూట్ లో వచ్చాడు, ఇంకా కొత్త క్యాప్టెన్ అమెరికా. అండ్ ఫైనల్ ఎపిసోడ్ కూడా సో మంచి ఎయిర్ యాక్షన్ సీక్వెన్స్ పెట్టారు. బట్ ఆ చాపర్ చేసే కొంచెం ఈజీ చేసేసుకున్న డైరెక్షన్ అనిపించింది. అంటే చాపర్ లోపల హాస్టేజెస్ కాపాడాలి. అండ్ చాలా కన్వీనియంట్ గా స్క్రిప్ట్ ఎలా రాసుకున్నారంటే లోపల హాస్టేజెస్ లో ఒకరికి చాపర్ నడపడం వచ్చు. సో ఆ చాపర్ నడిపేవాడిని లేపేస్తే ఇంకా అందరినీ సేవ్ చేసినట్టే, చాలా ఈజీ చేసేసుకున్నారు డైరెక్షన్. అదే ఒక లోపల ఎవరికి రాలేదు అనుకోండి, అప్పుడు అందరినీ సేవ్ చేయాలి. అప్పుడు కొత్త క్యాప్టెన్ అమెరికాకి ఆ మాత్రం పెద్ద టాస్క్ ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా అప్పుడు కొంచెం ఎక్కువ ఎయిర్ యాక్షన్ కూడా చూసేటోళ్ళం మనం ఐరన్ మ్యాన్ 3 లో లాగా. ఇంకా వీళ్ళని సేవ్ చేసేటప్పుడు ఎన్వైపీడీ వాళ్ళని సేవ్ చేస్తాడు ప్యారల్ గా, బికాస్ వై నాట్. ఇంకా ఎక్కువ యాక్షన్, ఇంకా జనాల అప్రిసియేషన్ దొరుకుతుంది కొత్త క్యాప్టెన్ అమెరికాకి. అండ్ ఇక్కడ చాపర్ మీద పడేటప్పుడు వింగ్స్ ని షీల్డ్ లా పెట్టుకుంటాడు. సో చాపర్ ఇంపాక్ట్ తట్టుకుంది వైబ్రేనింగ్ కాబట్టి. బట్ ఆ డ్రెస్ చూస్తే మనం రింకిల్స్ ఉంటాయి. సో డ్రెస్ నార్మల్ దే, యూనిఫామ్ నార్మల్ డ్రెస్సే, వింగ్స్ మాత్రమే వైబ్రేనియం ఇచ్చారు, అందుకనే సూట్ కేసు అంతలా ఉంది. అండ్ ఎపిసోడ్ 5 బ్రేక్ డౌన్ లో నేను మాట్లాడాను ఈ సూట్ బ్లాక్ ప్యాంథర్ సూట్ లాగా కైనెటిక్ ఎనర్జీ అబ్జార్ప్షన్ ఉంటే బాగుండేదని. సో అది లేదు. అండ్ ఆ చాపర్ చేసి మధ్యలో నీళ్ళలో పడి లేస్తాడు ఐరన్ మ్యాన్ 3 సీన్ లో లాగా. బట్ అసలు ఈ సీన్ ఎందుకు? మేబీ డైరెక్టర్ ఏం చెప్దాం ట్రై చేస్తున్నాడంటే శామ్ సూట్ ఈస్ వెల్ ఎక్విప్డ్ అని చెప్తున్నాడేమో. అంటే ఇప్పుడు క్యాప్టెన్ అమెరికా లేడు, ఐరన్ మ్యాన్ లేడు, శామ్ ఇప్పుడు వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయగలడు అని చెప్తున్నట్టుంది. సో కార్లీ జిఆర్సీ మెంబర్స్ ఉన్న ట్రక్ ని కన్స్ట్రక్షన్ సైట్ నుంచి కింద పడేయడానికి ట్రై చేస్తుంది. సో కింద బకీ ఉంటాడు, నేను షజామ్ లో సీన్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ జాన్ వెనకాల నుంచి లాగేస్తాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే జాన్ తన ఫ్రెండ్ చావుని అవెంజ్ చేయడానికి ట్రై చేయకుండా, కార్లీతో ఫైట్ చేయకుండా జిఆర్సీ వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా జిఆర్సీ వాళ్ళ లాస్ట్ ఎపిసోడ్ లో తన క్యాప్టెన్ అమెరికా టైటిలే కాకుండా ఆర్మీ టైటిల్స్ కూడా తీసేసి ఫంక్షన్ కూడా ఇవ్వను అని చెప్తారు. సో జాన్ మంచోడే, బట్ తన వే ఆఫ్ డీలింగ్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి, కొన్నిసార్లు జనాలకి నచ్చవు. సో నేను లాస్ట్ బ్రేక్ డౌన్ వీడియోస్ లో కూడా అదే చెప్పాను, ఊరికి నీ క్యారెక్టర్ని హేట్ చేస్తున్నారని చెప్పి. అండ్ ఈ సీన్ 2005 ఫెంటాస్టిక్ 4 లో ద థింగ్ ఫైట్ ట్రక్ లాగే సీన్ లో ఉంటుంది. ఇంకా ఇదే సీన్ లో మనోడు పాత ఇనుప సామాన్లతో చేసుకునే షీల్డ్ చపాతీ పిండి అయిపోతుంది. సో నేను ముందే చెప్పాను, సుత్తితో వంగిపోయే షీల్డ్ సూపర్ సోల్జర్తో ఫైట్ కి అనవసరం అని చెప్పి, ఊరికనే టైం వేస్ట్ అవ్వాలి ఇవన్నీ అని. తర్వాత జాన్ ఫ్లాగ్ స్మాషెస్ తో ఫైట్ చేస్తూ కింద పడిపోతాడు. సో కింద ఇప్పుడు బకీ ఉన్నాడు, జాన్ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ షజాన్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను, ఇద్దరు కలిపి ఆపేస్తారేమో అని. బట్ శామ్ సేవ్ చేస్తాడు బుల్లీ రెడ్ వింగ్స్ యూస్ చేసి. ఈ సీన్ టోనీ స్టార్క్ హోమ్ కమింగ్ లో షిప్ ని సేవ్ చేసే సీన్ లో ఉంటుంది. అండ్ నేను లాస్ట్ బ్రేక్ డౌన్ వీడియోలో గెస్ట్ చేసిన కరెక్ట్ అయింది, బ్యాట్రాక్ ఈజ్ ఎ స్పై. అండ్ నేను అన్ని బ్రేక్ డౌన్ వీడియోస్ లో చెప్పాను షేరన్ పవర్ బ్రోకర్ కాదని, అండ్ ఎగ్జాక్ట్ గా అదే జరగలేదు, షేరన్ ఇస్ పవర్ బ్రోకర్. దీని గురించి మళ్ళీ మాట్లాడతా ఈ వీడియో ఎండింగ్ లో. సో లాస్ట్ టైం నేను అనలిటిక్స్ చెక్ చేసినప్పుడు 80% వ్యూవర్స్ నాన్ సబ్స్క్రైబర్స్. సో మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. తర్వాత సీన్ లో కార్లీ శామ్ ని అటాక్ చేస్తుంది, కానీ మనోడు తిరిగి అటాక్ చేయడు. ఇది వింటర్ సోల్జర్ లో స్టీవ్ రాజర్స్ బకీ ఫైట్ లో ఉంటుంది. స్టీవ్ రాజర్స్ అటాక్ చేయనంటాడు, ఇంకా బకీ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ ఫైట్ మధ్యలో ఒక సీన్ లో కార్లీ అటాక్ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ డిస్ట్రిబ్యూట్ అవడానికి వింగ్స్ యూస్ చేస్తాడు. అటెన్షన్ టు డీటెయిల్. శామ్ సూపర్ సోల్జర్ కాదు, ఆ ఇంపాక్ట్ డిస్ట్రిబ్యూట్ చేయకపోతే వెనక్కి ఎగిరి పడతాడు. సో చాలా తెలివిగా ఇంపాక్ట్ వింగ్స్ యూస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాడు, చాలా బాగుంది సీన్. తర్వాత షేరన్ కార్లీని వేసేస్తుంది. వై
అంటే షేరన్ పవర్ బ్రోకర్ అని కార్లీ బ్యాట్రాక్ ఇద్దరికీ తెలుసు, ఇద్దరు చనిపోయారు. సో షేరన్ సీక్రెట్ సేఫ్. ఆ క్యారెక్టర్ని చంపేద్దాం అని ఫిక్స్ అయినప్పుడు అది జాన్ చేత చేయించచ్చు కదా అనిపించింది. ఎందుకంటే జాన్ కూడా ఇలాగే శామ్ని సేవ్ చేస్తున్నట్టు కార్లీని చంపేసి ఉంటే అటు షేరన్ సీక్రెట్ సేఫ్ గానే ఉండేది, ఇంకా లమ్మార్ చావును కూడా అవెంజ్ చేసిన వాడు అయ్యి ఉండేటోడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో చెప్పిన మాట కూడా నిజమైందని చెప్పి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది జాన్ కి. తర్వాత బక్కీ జాన్ ఫ్లాగ్ స్మాషెస్ యాప్ తో రిమైనింగ్ ఫ్లాగ్ స్మాషెస్ అరెస్ట్ చేస్తారు అండ్ వాళ్ళందరినీ జీమో బట్లర్ లేపేస్తాడు. సో జీమో చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నాడు జైలుకి వెళ్ళక ముందే. సో అంతా సెట్ చేసుకునే వెళ్ళాడు, చాలా క్లెవర్. తర్వాత శామ్ కార్లీ డెడ్ బాడీతో జిఆర్సీ మెంబర్స్ దగ్గరికి వెళ్తాడు. నాకు ఈ సీన్ లో రియల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. శామ్ కి ఫాల్కన్ నుంచి కెప్టెన్ అమెరికా కనిపించింది. అంటే ఇద్దరిని సేవ్ చేసినప్పుడు నలుగురు చూసి ఉండొచ్చు, బట్ ఈ సీన్ లో మీడియా వల్ల నేషనల్ వైడ్ రీచ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ బ్లాక్ పీపుల్ మీద ఇష్యూ కూడా రైజ్ చేయడం జరిగింది. ఈ సిరీస్ లో చాలా చోట్ల ఈ విషయం రైజ్ చేశారు. సో యూఎస్ లో బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనకు తెలిసిందే. సో మార్వెల్ కి వేరే ప్రొడక్షన్ హౌసెస్ కి ఇదే తేడా, మార్వెల్ కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది వరల్డ్ వైడ్. సో అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ సోషల్ కాజెస్ కూడా పట్టించుకొని వాళ్ళ షోస్ లేదా మూవీస్ ద్వారా మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో బ్లాక్ లైఫ్స్ మ్యాటర్, వాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళు మనలో ఒకళ్ళే అన్న మెసేజ్ ని చాలా బ్యూటిఫుల్ గా డెలివర్ చేశారు ఈ షోతో. అండ్ జాన్ వాకర్ ఫైనల్ గా యూఎస్ ఏజెంట్ టైటిల్ వచ్చింది అండ్ ఆ సూట్ కూడా కామిక్స్ నుంచి డిటో దింపేశారు ఆల్మోస్ట్. బట్ వాల్ ఎవరికి పనిచేస్తుంది, ఏం ప్లాన్ చేస్తుందని ఇంకా క్లియర్ ఐడియా లేదు. సో ఎపిసోడ్ 5 బ్రేక్ డౌన్ లో వాల్ ఏం ప్లాన్ చేస్తుందని చెప్పి నా థీరీస్ నేను మాట్లాడాను. మీరు ఆ వీడియో మిస్ ఉంటే తప్పకుండా అది కూడా చూడండి. నెక్స్ట్ శామ్ ఐజియాని కెప్టెన్ అమెరికా మ్యూజియం తీసుకెళ్తాడు అండ్ అక్కడ ఐజియా బ్రాడ్లీ మెమోరియల్ ఉంటుంది. సో అతని కంట్రీ చేసిన సర్వీస్ అంతా అక్కడ రాస్తారు. సో ఫైనల్ గా ఒక హీరోకి దక్కాల్సిన హానర్ దక్కిందనమాట. సో ఫైనల్ గా విల్సన్ సీ ఫుడ్ ఈజ్ ఇయర్, కానీ ట్రైలర్ లో ఇది వేరే ప్లేస్ లో ఉంటుంది. సో చాలా రీషూట్స్ జరిగాయి అండ్ బక్కీ చాలా హ్యాపీగా చూస్తాం మనం చాలా ఇయర్స్ తర్వాత. అండ్ టైటిల్ ఫాల్కన్ వింటర్ సోల్జర్ ని కెప్టెన్ అమెరికన్ వింటర్ సోల్జర్ అని వేస్తారు. బట్ నాకు ఇది కెప్టెన్ అమెరికా అండ్ ది వైట్ వుల్ఫ్ వేస్తే బాగుంది అనిపించింది. ఇక్కడ రెండు విషయాలు తీసుకోవచ్చు మనం. ఫాల్కన్ కెప్టెన్ అమెరికా అయ్యారు కాబట్టి టైటిల్ మార్చారు అనుకోవచ్చు, లేకపోతే సీజన్ 2 రాబోతుందని హింట్ చేశారని కూడా అనుకోవచ్చు. తర్వాత మిడ్ క్రెడిట్స్ లో షేరన్ కి తన ఫ్రీడమ్ ఇచ్చి ఇంకా తన సిటిజన్షిప్ అవి వెనక్కి ఇచ్చి మళ్ళీ పాత జాబ్ లో కూడా జాయిన్ అవ్వమని ఆఫర్ ఇస్తారు. అండ్ బయటికి రాగానే ఎవరికో ఫోన్ చేసి మనకి గవర్నమెంట్ సీక్రెట్స్ అవి ఫుల్ యాక్సెస్ రాబోతుంది, ఇంకా ప్రొటోటైప్స్ అవి కూడా మనకు తెలియబోతున్నాయని చెప్పి మాట్లాడుతుంది. సో షేరన్ గురించి మాట్లాడుకుందాం. షేరన్ ఇస్ పవర్ బ్రోకర్ విచ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో నేను షేరన్ పవర్ బ్రోకర్ కాదని అన్ని వీడియోస్ లో అంత గట్టిగా ఎందుకు చెప్పానంటే షేరన్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి చేసిన పనులన్నీ పవర్ బ్రోకర్ లాగానే ఉన్నాయి. మార్వెల్ స్టాండర్డ్స్ హై ఉంటాయి. సో అంత ఆబ్వియస్ గా ఉన్నదాన్ని మళ్ళీ ఎపిసోడ్ 6 లో నువ్వు పవర్ బ్రోకర్ అని ఒక ట్విస్ట్ కింద రివీల్ చేయరు అనుకున్నాను, కానీ పకోడీ పెట్టారు. సో ఎంసీయూ టైం నుంచి చాలా సెట్ ఉంటుంది, ఎలా చూసుకున్నా స్టోరీ పరంగా చూసుకున్నా ఎక్కడ ఫ్లాస్ దొరకవు మనకి. సో ఇప్పుడు ఒకవేళ షేరన్ పవర్ బ్రోకర్ అయితే చాలా కాంట్రడిక్షన్స్ వస్తాయి. ఎందుకంటే జీమోకి పవర్ బ్రోకర్ సివిల్ వార్ ముందు నుంచి తెలుసు అండ్ చాలా సార్లు హీ అని అడ్రస్ చేశాడు. షేరన్ ఏమో వింటర్ సోల్జర్ నుంచి ఏజెంట్ 13 కింద ఉంటుంది గవర్నమెంట్ లో. సో సివిల్ వార్ తర్వాత మ్యాడ్రిబూర్కి వెళ్తుంది. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో దీనికి వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి మార్వెల్ ఏదో ఒకటి, లేకపోతే నేను చెప్పినట్టు మేబీ పవర్ బ్రోకర్ ఇంకోరు అవ్వచ్చు. అండ్ పవర్ బ్రోకర్కి ఇచ్చిన హైప్ కి ఇలా ఫీల్డ్ లో దిగి ఫైట్స్ ఎవరు చేస్తారు, ఆ బుల్లెట్లు అవి ఎవరు తింటారు. ఇంకా షేరన్ పవర్ బ్రోకర్ అయితే ఫాల్కన్ ని వింటర్ సోల్జర్ ని డాక్టర్ నేగల్ ఎందుకు కలోనిస్తుంది అంటే సూపర్ సోరియంస్ అన్ని ఫ్లాగ్ స్మాషెస్ దొబ్బేశారు. సో ఇప్పుడు సూపర్ సీరం చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ నేగల్. సో ఇప్పుడు ఒక బంగారు బాతు లాగా అనమాట పవర్ బ్రోకర్ కి ఆ డాక్టర్ నేగల్. సో షేరన్ ఒకవేళ పవర్ బ్రోకర్ అయితే అంత రిస్క్ చేస్తుంది, అంత డేంజర్ లో ఎందుకు పెడుతుంది, ముఖ్యంగా జీమో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ ఏంటి, సో ఇప్పుడు శామ్ కొత్త కెప్టెన్ అమెరికా, ఇంకా కెప్టెన్ అమెరికా 4 మూవీ కూడా అనౌన్స్ చేశారు శామ్ తో. అండ్ కెప్టెన్ అమెరికా అంటే లీడర్, సో ఇప్పుడు అవెంజర్స్ కి లీడర్ శామ్ అనమాట. సో చాలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో శామ్ అని చూస్తాం. సో బక్కీ స్టోరీ కూడా ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకుంటున్నాను. సో బక్కీని కూడా చాలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో చూడొచ్చు, బట్ ఎగ్జాక్ట్ గా ఇందులో చూస్తామని ఇంకా ఐడియా లేదు మనకి. అలాగే జాన్ ఇంకా వాల్, సో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు ఏ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో కనిపిస్తారో మనకు తెలుస్తుంది. బట్ నేను మోస్ట్లీ వాల్ ని సీక్రెట్ ఇన్వేషన్ లో చూస్తాం అనుకుంటున్నాను. షేరన్ ఇది ఇంట్రెస్టింగ్, ఫోన్ లో మనకి వెపన్స్ ప్రొటోటైప్స్ అని ఇలా మాట్లాడుతుంది. సో మేబీ ఇది నేను ఆర్మర్ వార్స్ కి లింక్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎపిసోడ్ 1 లో వార్ మిషన్ ని చూపించారు, మళ్ళీ ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ లో ఆర్మర్ వార్స్ ని టీస్ చేశారు అనిపిస్తుంది. సో షేరన్ మేబీ ఆర్మర్ వార్స్ లో మళ్ళీ చూడొచ్చు. సో ఫోన్ లో ఎవరితో మాట్లాడి ఉండొచ్చు అంటే వాల్ అవ్వచ్చు, రాస్ అవ్వచ్చు. ఒకవేళ నిజంగా పవర్ బ్రోకర్ వేరే ఎవరైనా అయ్యి ఉంటే వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు. అండ్ ఇది ఒకవేళ ఆర్మర్ వార్స్ కి కనెక్ట్ అయితే ఆర్మర్ వార్స్ లో విలన్ మనం ఇంకా చూడని క్యారెక్టర్ ఎవరైనా వాళ్ళతో మాట్లాడు కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ జూన్ లో లోకి ఉంది, అలాగే వాట్ ఇఫ్, హాకై, మిస్ మార్వెల్ ఇవన్నీ కూడా ఈ రే మార్వెల్ రిలీజ్ చేస్తుందంట. ఇంకా మూవీస్ చూసుకుంటే మనం జూలైలో బ్లాక్ విడో ఉంది, సెప్టెంబర్ లో షాంచి, ఇంకా వెనమ్ 2 ఉంది, నవంబర్ లో ఎటర్నల్స్, ఇంకా డిసెంబర్ లో స్పైడర్ మ్యాన్ ఉంది. సో మార్వెల్ ఒక్కదాని నుంచి మనకి ఇంత కంటెంట్ రాబోతుంది ఈ ఇయర్. సో మనం చాలా వీడియోలు చేసుకొని మాట్లాడుకోవచ్చు. సో మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లోకి జూన్ లో రాబోతోంది. సో మే అంతా ఖాళీ, మేలో కూడా నేను చాలా వీడియోస్ ప్లాన్ చేశాను. సో స్టే ట్యూన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు చరణ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.